హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఎక్స్టెన్షన్ ఎలా పెట్టుకోవాలి. హెయిర్ ఎక్స్టెన్షన్స్ మనం పెడతాం కదండి, షార్ట్ హెయిర్కి లాంగ్ ఎలా అవ్వాలి, కర్లీ హెయిర్, స్ట్రైట్ బిట్స్, చాలా ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ నేను చూపిస్తుంది కర్లీ హెయిర్ బిట్ అండి. ఎక్స్టెన్షన్స్లో చూడండి, వీటికైతే ఇక్కడ 3 పిన్స్ ఉంటాయండి. 3 పిన్స్, 5 పిన్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా 5 పిన్స్ అనేది తీసుకోవద్దండి, 3 పిన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మన హెయిర్కి అనేది సరిపోదు 5 పిన్స్. 3 పిన్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్ కూడా. అండ్ మనం ఇక్కడ ఈక్వల్ పార్టీషన్ నేను తీసాను చూడండి ఆల్రెడీ, అలా తీసుకోవాలండి మీరు. అండ్ 3 సెక్షన్స్ తీసుకొని బ్యాక్ కామింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, గట్టిగా బ్యాక్ కామింగ్ అనేది చెయ్యాలి. ఇలా బ్యాక్ కామింగ్ చేసుకున్నాక 1, 2, 3 చేసాం కదండి. మనం ఇప్పుడు బిట్ అనేది పెట్టుకుందాం, ఓకేనా. చూడండి, ఇక్కడ నేను బిట్ అయితే పెడుతున్నాను. మనం 3 సెక్షన్స్ లాగా బ్యాక్ కామింగ్ చేసాం కదా, ఆ 3 సెక్షన్కి 3 పిన్స్ అనేది మనం అటాచ్ చేయాలండి. జస్ట్ క్లిప్ లాగా ఉంటుంది, మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా ఫస్ట్లో. జస్ట్ సింపుల్గా, చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి. చూసారా, అంతే. అలా పెట్టేసుకొని మనం హెయిర్ లీవ్ చేసుకుంటే నార్మల్ మన హెయిర్లో కలిసిపోతుంది. అది కూడా నా దగ్గర ఇది మోల్డ్ కాబట్టి అండి, బ్రౌన్ బ్లాక్ లాగా కనిపిస్తుంది. మన ఒరిజినల్ హెయిర్కి కలిసిపోతుందండి అది. అండ్ నెక్స్ట్ సెకండ్ వే మీకు చూపిస్తాను. 3 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే కంప్లీట్ చేశాను. సెకండ్ వే, థర్డ్ వే ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సెకండ్ వే చూద్దామండి ఎలా పెట్టాలో. చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేసేసేయాలి. అండ్ సెకండ్ వే ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. కొంచెం వీడియో లెంత్ ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ వే వచ్చేసి కొంచెం ట్విస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది కొంచెం సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ కామింగ్ అలాంటి వాళ్ళకి ఉండదు కదా అండి. సో ఇట్లా మనం ట్విస్ట్ చేస్తే మనకు అక్కడ అనేది కొంచెం లావుగా ఫామ్ అవుతుంది హెయిర్. అక్కడ మనం క్లిప్ చేస్తే మనం ఇట్లా గట్టిగా లాగినా కూడా రాదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ 2 సెక్షన్స్ తీసుకోండి. కొంచెం ఇయర్ దగ్గర హెయిర్ వదిలేసి కొంచెం సైడ్ నుంచి తీసుకోవాలి. చూడండి, కింద నుంచి కొంచెం కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ ట్విస్టింగ్ అనేది చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. చూడండి, ఇక్కడ వీడియోలో నేను కొంచెం కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ ఈక్వల్గా తీసుకుంటూ ట్విస్ట్ చేశాను కదా, మీరు కూడా అలానే ట్విస్ట్ చేసుకోండి. అండ్ ట్విస్టింగ్ చేసుకొని ఒక సైడ్కి పిన్ చేసుకోవాలి. ఒక పిన్ ఉండదు అనుకుంటే ఇంకొక పిన్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం దీని మీద ఎక్స్టెన్షన్ ఎలా పెట్టాలో చూపిస్తారండి. సేమ్ ఎక్స్టెన్షన్ ఎలా పెట్టాలో చూద్దాం. సేమ్ వేలో ఆ ఫోల్డింగ్ పైన ఒక క్లిప్, కొంచెం మిడిల్ ఒకటి, మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక క్లిప్ పెట్టేస్తే చాలండి. ఆ క్లిప్ అనేది సౌండ్ వస్తుంది కదా, క్లిప్ అయినట్టు మనకు తెలియాలి అంతే, ఇంకంతకు మించి ఏం లేదండి. ఎంత సింపుల్లో కదా చూడండి. ఇలా గట్టిగా మనం పట్టి లాగినా కూడా రాదండి, చాలా ఈజీవే. ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ వే ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఇక్కడ ఒకవేళ మనం చూడండి గట్టిగా తీసేయాలి. ఇది తీసేసి ఇప్పుడు థర్డ్ వే ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇదంతా రిమూవ్ చేసేద్దాం. నేను ఇక్కడైతే మీకు ఫాస్ట్గా క్లిప్స్ పెట్టట్లేదండి, స్లో క్లిప్సే పెట్టాను. ఎందుకంటే మీకు కూడా క్లియర్గా అర్థం కావాలి కదా, అందుకని కొంచెం వీడియో లెంత్గానే ఉంటుందండి. ఇప్పుడు థర్డ్ వే ఎలా తీయాలో చెప్దాం. థర్డ్ వే ఇందాక మనం 3 సెక్షన్స్ తీసుకొని బ్యాక్ కామింగ్ చేసాం కదండి, అలానే బ్యాక్ కామింగ్ కాదు, ఇప్పుడు 3 సెక్షన్స్ అయితే తీసుకొని మనం దాన్ని 3 లేయర్స్ చేసి అల్లుకోవాలండి. 3 లేయర్స్ సన్నగా తీసుకొని మనం జడ ఎలా అల్లుకుంటామో అలా కొంచెం టైట్గా అల్లుకుంటూ రావాలండి. ఇది సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి, హెయిర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇట్లా నార్మల్గా మనం హెయిర్ అల్లేసుకున్నట్టే ఒక 2 ఇంచెస్ అంతా అల్లుకోవాలండి కొంచెం కిందకి. చూడండి ఎంత టైట్గా అల్లుకుంటూ వస్తున్నాను. టైట్గా అల్లితేనే మనకి క్లిప్ అనేది ఉంటుందండి, లూజ్గా అల్లితే క్లిప్ అక్కడ ఉండదు, జారిపోతుంది.
అండ్ ముందు ముందు మన వీడియోస్లో చాలా టిప్స్, హెయిర్ గ్రోతింగ్ టిప్స్ అండ్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. అండ్ ఇది ఫస్ట్ అయితే అల్లేసాం చూడండి. దీన్ని మనం ఇప్పుడు లాక్ చేయాలి ఊడిపోకుండా. హెయిర్తోనే లాక్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంత అల్లానో అంతవరకు సరిపోతుందండి. హెయిర్ని ఇలా వేసేసి దాంట్లోంచి హెయిర్ తీయాలండి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది. నెక్స్ట్ కోమ్ తీసుకొని ఇలా టైట్గా అనేసేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా అంతే, జస్ట్ అలా అనేస్తే చాలండి. అది ఊడిపోదు ఇంకా. నెక్స్ట్ సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ కూడా అలానే చేయాలండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లైక్ హెయిర్ టిప్స్, మనం హెయిర్ యాక్సరీస్ కానీ, మూవ్స్ కానీ, స్ప్రేస్ కానీ, ఎలా మీకు ఏం పాపిడి బిళ్ళ పెట్టడం ఎలా అని అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే, హెయిర్ కంప్లీట్ అయ్యాక పాపిడి బిళ్ళ ఎలా పెట్టాలి, స్టార్టింగ్ అప్పుడే ఎలా పెట్టాలి అనేది టిప్స్ కూడా మీకు షేర్ చేస్తానండి. మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఇక్కడ అలానే సేమ్ సైజులో అల్లేసుకోవాలండి. అది కూడా ఇప్పుడు దాన్ని కూడా లాక్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు జస్ట్ ఇందాక కోమ్ చేసాం కదా, ఆ ఎడ్జ్లో అలా కోమ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ సెక్షన్ మనం చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ ఇయర్కి అటు సైడ్ ఇయర్కి కొంచెం హెయిర్ గ్యాప్ అనేది మనం ఇచ్చాము. ఎందుకంటే ఇవ్వాలి, లేదంటే ఎక్స్టెన్షన్ అనేది బయట కనిపిస్తుంది క్లిప్పు. అలా కనిపించకుండా ఉండాలి అంటే అటు ఇటు కొంచెం హెయిర్ వదిలేసి మనం అల్లి పెట్టాలి. చూడండి, ఇది కూడా ఇంత అల్లేసాక దీన్ని కూడా లాక్ చేద్దాం మనం. చాలామంది దీని మోల్డ్ లింక్ అడుగుతున్నారండి. ఇది లింక్ అయితే కాదండి, ఆన్లైన్లో ఉంటుంది. బట్ మనం క్లియర్గా చూసుకొని తీసుకుంటే బాగుంటుంది కదా అండి. నేనైతే ఇక్కడ యూసఫ్గూడలో తీసుకున్నానండి, గౌతమ్ కాస్మెటిక్ షాప్లో. మీకు అడ్రస్ ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు లింక్ పెడతాను. అడ్రస్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేయగలనండి. మీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి, చూసి తీసుకోండి. ఇక్కడ మనం అల్లేసాం కదా, 3కి కూడా 3 అలా పెట్టేస్తున్నాం చూడండి. మనం ఇప్పుడు ఒకవేళ అది ఉండదు, ఇది ఊడిపోతుందేమో అని మీకు అనిపిస్తే లైక్ సంగీత్ అట్లాంటి వాటిల్లో మనం ఇక్కడ పిన్స్ యాడ్ చేసుకోవాలండి. మన దగ్గర ఇట్లాంటి పిన్స్ ఉంటాయి కదా హెయిర్ డ్రెస్సర్స్ దగ్గర, ఆ పిన్స్ అనేది మనం యాడ్ చేయాలి. చూడండి, పైనుంచి జస్ట్ హెయిర్కి ఎక్స్టెన్షన్కి పిన్ పెట్టేసిందంటే ఇంక అస్సలు ఊడిపోదండి అది. 1 కాదు 2 కాదు, మీకు 3 అయినా పెట్టుకోండి, కానీ క్లయింట్ హెయిర్కి పెయిన్ రాకుండా పెట్టుకోండి చాలు. చూడండి, ఇంత గట్టిగా